అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వచ్చేలోపు ఇవి తప్పక తెలుసుకోవాల్సింది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ. మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలను తప్పక తెలుసుకోండి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రార్థిస్తుంది. సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, సంక్రాంతి పండుగ తేదీలు, పండుగ రోజులలో పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన బుధవారం నాడు భోగి పండుగ, అదేవిధంగా జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి, అలాగే జనవరి 16వ తేదీ కనుమ పండుగ. మన పూర్వీకులు చాలామంది సంక్రాంతిని పండుగ అని అంటారు, కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు. అయితే ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలనేవి పాటించాల్సి ఉంటుంది, లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి. ఇంట్లో పూజ చేయలేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. అయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు, లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా బుధవారం లేదా శనివారం మరియు ఆదివారం ఈ 3 రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి. అలాగే విరిగిపోయిన కుర్చీలు, తుప్పు పట్టినటువంటి సామాన్లు, పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ కూడా భోగి మంటలు వేయండి. జనవరి 14వ తేదీ భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి. ఈ రోజున వేడి నీళ్ళతోనే తలస్నానం చేయాలి. అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగి పండ్లు వేసుకుని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుస్సు ఆరోగ్యాలతో వీరి యొక్క ఆయుష్ అనేది పెరుగుతుందని నమ్మకం. భోగి పండుగ రోజున చాలామంది ఆడవారు ఇంటి భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటారు, కానీ భోగి పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి. భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటలు వేసుకోవాలని అంటారు. ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని, మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటలు వేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇంటి ముందు భోగి మంటలు వేసిన తరువాత అక్కడ ఉండే కొంచెం బూడిద భస్మాన్ని తీసుకుని మీ నుదిటిన పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు, బెల్లం తినాలి. ఈ రోజున నువ్వులు, బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది లభిస్తుంది. అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే
మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా అనేక భోగ భాగ్యాలతో జీవిస్తారు. అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలు పెట్టుకోండి. ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. 12 సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం వలన ఈ చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు అనేవి మరియు నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగి పళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఈ భోగి పండుగ రోజున పేదలకు అవసరం దానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. కాబోయే పండుగ తర్వాత భజన సంక్రాంతి పండుగ వస్తుంది. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే ఆయురారోగ్యాలతో ఉంటారు. సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తరువాతే ఏదైనా కూడా ఆహారాన్ని తీసుకోవాలి. సంక్రాంతి రోజున పొరపాటును కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కీడు కలిగిస్తుంది. అలాగే ఈ సంక్రాంతి నాడు నిలువ ఉన్న ఆహారాన్ని తినకూడదు. సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం అనేది చేసుకోవాలి. సూర్య భగవానునికి నీటితో ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధన లాభం అనేది కలిసి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి ఆ పొంగల్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గులు వేసుకోవాలి. ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి. తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టులు పెట్టి ఉంటే మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి. సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మలలో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇక జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటును కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగు దానం చేయండి. సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇక ఈ పండగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మారకూడదు. అలాగే ఈ రోజున డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు, లేదంటే మీ ఇంటి నుండి ధనలక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. అలాగే ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. పితృ దోషాలు అన్నీ కూడా మీకు తొలగిపోయి వంశాభివృద్ధి అనేది కలుగుతుంది. సంక్రాంతి పండుగ తరువాత జనవరి 16వ తేదీన కనుమ పండుగ వచ్చింది.
దీన్ని పశువుల పండగ అని కూడా అంటారు. కాబట్టి కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి. ఈ కనుమ రోజున గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతలకు ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ వ్రతం ముగ్గు వేసి, అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినపగారెలు తినాలి. మరి ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారంట. కాబట్టి కనుమ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి, మీ పెద్దలకు సమర్పించండి. కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి మీ ఇంటి ముందు వచ్చిన కాకికి ఆహారం వేయండి. మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువుని నిర్వహిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. ఇలా మా వీడియోస్ని షేర్ చేయడం వలన మాకు ఎంతగానో సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు.